మన ప్రార్థనలను విని తండ్రి అయిన దేవునికి విజ్ఞాపనం చేస్తూ మన ప్రార్థనలకు ఆయన సదుత్తరాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ముందుగానే చెప్పారు ఇర్మీయా గ్రంథంలో, నీవు నాకు మొరపెట్టుము, నీ యొక్క మొరను నేను ఆలకించి దానికి సదుత్తరాన్ని ఇస్తాను, అగోచరమైన విషయాన్ని గోచరపరుస్తాను. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈరోజు మనం అందరూ కలిసి వచ్చాము. ఏకాభిప్రాయం ఉండాలా, ఏక మనసు ఉండాలా, ఏక ఆత్మ ఉండాలి. మనందరూ కలిసి ఆయన మహిమపరచాలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. శిలువ మరణాన్ని మనము ప్రచురించకపోతే మన యొక్క ప్రార్థన శూన్యం. శిలువ మరణాన్ని మనం ప్రచురించకపోతే మన ప్రార్థనకు విజయం లేదు. ఆయన విజయశీలుడు. మనమందరూ ఆయన నామంలో ప్రార్థించగా, అంటే క్రైస్తవులమైన మనము మన ముఖ్య ఉద్దేశం ఏమంటే, వేరే ఉద్దేశం మనకేం లేదు, మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఏంగా ఉండాలి? మనము ప్రార్థించే వారము. మన ముఖ్య ఉద్దేశం ప్రార్థన అండి. వేరే ఏ విషయాలు మనకు వద్దు, ఏ విషయాలు మనకు వద్దు, ఏ ధర్మం వద్దు, ఏ దేవుడు వద్దు, మనకు వద్దు. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసు నామంలో ప్రార్థిస్తే ఆశ్చర్య కార్యములు జరుగుతాయి. యేసు నామంలో ప్రార్థిస్తే స్వస్థత కార్యములు జరుగుతాయి. యేసుక్రీస్తు ఉన్న సమయంలో ఆయన తేరి చూడగా కుంటి వారికి నడక వచ్చింది, కను దృష్టి లేని వారికి కను దృష్టి వచ్చింది, కుష్టు రోగులు స్వస్థత కలిగారు, పార్శ్వవాయువు కడక ఆయన చనిపోయిన వారిని కూడా లేపాడు. ఆయన ఎంగిలిలో అద్భుత కార్యములు, ఆయన కొంగు చెంగు వస్త్రములో ప్రభావం ఉన్నది. ఇది మనము ప్రచురపరచాలి, సువార్త చేయాలి. మనం 5 సంవత్సరాలుగా ఈ యొక్క కూడిక కొరకు మేము ప్రార్థించాము. ఈరోజు దేవుడు ఫలించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి. వాక్యం కొరకు ప్రార్థించి అయ్యగారికి మనం ఒప్పు చెప్తాం. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. మన మధ్యలో హరి గారు ఉన్నారు. ఆరంభం వాక్యం కొరకు ప్రార్థిస్తారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ యేసయ్యా, నీకే స్తోత్రం 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 తండ్రి.